సోదర మహాశయులారా, ముస్లిం కుటుంబాలలో చాలా మంది పరదా పాటించిన కారణంగా వేరే జాతులతో తెగలతో వెనుకబడిపోయారు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ సోదర మహాశయులారా, 1450 సంవత్సరాలకు పూర్వమే విశ్వాసుల మాతృమూర్తి బీబీ ఖదీజా గారు అంతర్జాతీయ వ్యాపారస్తురాలు. ఆమె ఒక మిలియనర్ కాదు, బిలియనర్ ఆ కాలంలో. మరి అదే విధంగా ప్రవక్త కూడా ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్. మరి ఆయన తర్వాత కాలంలో కూడా చాలా మంది స్త్రీలు రాజ్యాలు చేశారు, వ్యాపారాలు చేశారు, పెద్ద పెద్ద చదువులు చదివారు. అదే విధంగా ప్రపంచంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం కూడా ముస్లిం స్త్రీనే స్థాపించడం జరిగింది. అదే విధంగా ఆ చరిత్ర అన్ని వివరాలు మనం చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. మరి ప్రస్తుత కాలంలో కూడా సౌదీ అరేబియాలోని ఒక నగరంలో స్త్రీలకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో చదువుకునే వారంతా మహిళలే ఉంటారు, స్త్రీలే ఉంటారు. అంటే ఈ విధంగా వారి కోసము ప్రత్యేకంగా యూనివర్సిటీలు ఉన్నాయి. అదే విధంగా వారు స్త్రీలకు కాన్పులు చేయడం గాని, వైద్యం చేయడం గాని, ఇంజనీరింగ్ లో గాని ప్రతి ఒక్క రంగంలో కూడా వారు అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. అంటే పరదా అనేది ప్రగతికి ప్రతిబంధకం ఎంత మాత్రము కాదు. కాకపోతే పరపురుషుల చెడు దృష్టి నుంచి కాపాడుకొని ప్రత్యేక తరగతిలో, ప్రత్యేక విభాగంలో, మరీ ముఖ్యంగా మహిళా ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో, విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో వారే బోధిస్తే ఇంకా చాలా మంచిది. కాబట్టి అంటే కొన్ని మార్గదర్శకాలను పాటించి వారు ఎంత అభివృద్ధి అయినా కానీ సాధించవచ్చు. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది ప్రధానమంత్రులు కూడా ముస్లిం మహిళలు ఉన్నారు. ఆ వివరాలు చెప్పుకోవాలని చాలా సమయం పడుతుంది. అందుకోసమే పరదా అనేది ప్రగతికి ప్రతిబంధకము కాదు. ఈనాటి స్త్రీలు కూడా చాలా దేశాలలో ప్రధానమంత్రులుగా, ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎంతో మంది తమ సేవలను నిర్వర్తిస్తూ ఉన్నారు. కానీ చాలా మంది ఊహలు, కల్పనల కారణంగా పరదా అనేది ప్రతిబంధకం అని భావిస్తూ ఉన్నారు. కానీ పరదా అనేది ప్రగతికి ప్రతిబంధకము ఎప్పుడూ కాదు. పరదా అనేది ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది, ఔన్నత్యపరుస్తుంది, విద్యా జ్ఞానాలను వ్యాపింపజేస్తుంది. దాన్ని ఎప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయదు. ఈ హద్దులలో ఉండి పనిచేసే దానికోసమే, పరపురుషుల దుష్ట చూపుల నుంచి కాపాడుకునే దానికోసమే ఈ పరదా వ్యవస్థ పెట్టడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి